ఇప్పుడు మెగా న్యూస్ బాగా చక్కర్లు కొట్టడం, తర్వాతది కాదంటూ అందరూ ఖండించడం ఇదే ఆనవాయితీగా మారింది. ఇందులో ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే మెగా ఫ్యామిలీకి సన్నిహితులు అయిన వారే కొన్ని వార్తలను చెప్పడం, చివరకు వారే అది ఖండించడం జరుగుతుంది. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150, ధృవ సినిమాల గురించి అలాంటి 2 న్యూస్ల గురించి చూద్దాం పదండి. నిజానికి ధృవ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెన్యూ, అలాగే ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ వెన్యూ కానీ ఇంకా ఓకే అవ్వలేదు. కానీ కొన్ని మెగా మీడియా వర్గాలు మాత్రం ఈ 2 సినిమా ఆడియో వెన్యూలను చెప్పుకుంటూ వచ్చాయి. కట్ చేస్తే వారే సాయంత్రానికి అబ్బే అది రాంగ్ న్యూస్ అనేశారు. ఎందుకంటే మధ్యలో రామ్ చరణ్, పిఆర్ఓలు డైరెక్ట్ గా ఎటువంటి న్యూస్ నమ్మద్దని, త్వరలోనే అన్ని మేమే ప్రకటిస్తామని చెప్పారు. సో స్వయంగా చెర్రీ టీం ఇలా చెప్పడంతో అసలు గతంలో మెగా హీరోల గురించి చాలా విషయాలను రివీల్ చేసిన టీంలన్నీ మెగా షాక్ తినేస్తున్నాయి. అయితే చరణ్ ఇలా అన్ని విషయాలను స్వయంగా చేతిలోకి తీసుకొని తన కొత్త సినిమాల రిలేటెడ్ పబ్లిసిటీ వ్యవహారాలను తనే చూసుకుంటున్నాడు. దీనికి స్పెషల్ కారణం ఏంటనేది తెలియదు, కానీ చెర్రీ మాత్రం షాక్ ఇచ్చేస్తున్నాడు. Please subscribe. Hi, it's me.